నమస్కారం. మొన్నటి రోజున జరిగిన పాత్రికేయుల సమావేశంలోనే నేను ఒక మాట చెప్పా. పురాణాలలో లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాల్ని యాగాల్ని ఆటంకపరుస్తూ లోక కళ్యాణం జరగకూడదని ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా నెల్లూరు నగరంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాయణ సార్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఆటంకపరుస్తూ ఉన్నారని చెప్పి మొన్నటి జరిగిన పాత్రికేయుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉదయం తెల్లవారుజామున నిన్నటి రాత్రి నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్లో చెట్లు నాటారో దుర్మార్గంగా చెట్లను ఏ విధంగా పెరికేశారు, పెకిలించేశారు, ఏ విధంగా ఇవన్నీ కూడా పూర్తయితే ఈ చెట్లన్నీ పెరిగి పెద్ద అయితే నారాయణ సార్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఏ విధంగా నాటినటువంటి చెట్లని ట్రీ గార్డ్తో పాటు ఏ విధంగా పెకిలించి వేశారో మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం. దీని మీద పోలీస్ అధికారులు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అటు అధికారులు కంప్లైంట్ చేస్తారు, మేము మా పార్టీ పరంగా కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇది చేసేటటువంటి తరుణంలో పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా చూడవలసిందిగా చెప్తూ ఉన్నాం. ఇది జరిగేటప్పుడు ఒక్కసారి ఆ పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఇవన్నీ కూడా పోలీసు వారికి అందజేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కంప్లీట్ తెల్లారుజామున ఇద్దరు వ్యక్తులు మొత్తం పెరుక్కొని పోతూ అన్నీ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఆ పక్కన తీస్తున్నటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే ఇటువంటి ఈ పనులు చేసే నాయకులారా, ఈ చెట్ల మీద మాట్లాడే నాయకులారా, మాట్లాడించే నాయకులారా, మొన్నటి రోజు నేను చెప్పడం జరిగింది. మాటకు ముందు చెట్టుకు 12,000 రూపాయలు, 60 కోట్ల రూపాయల దోపిడీ, నారాయణ సార్ దోపిడీ. ఆయన ఈ మధ్య కొంతమంది ఆయన మనుషుల చేత అవాకులు చవాకులు. ఈ సందర్భంగా నేను మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారిని చాలా సూటిగా అడిగా, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అనేక కాగితాలు చూపించి అనేక రకాలుగా మాట్లాడారు. 12,000 రూపాయలు ఇవిగో నా దగ్గర ఆధారాలని. మీరు కనుక అది 12,000 రూపాయల లెక్కన చెట్టుకి నారాయణ సార్ కానీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఎవరైనా చేసినట్లు మీరు కనుక నిరూపిస్తే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ ఇష్టం, మీరే చెప్పండి టైం. ఎప్పుడైతే 8,20,00,000 రూపాయలతో నగరపాలక సంస్థ అధికారులు నగరం మొత్తం ట్రీ ప్లాంటేషన్ చేయాలా, అవెన్యూ ప్లాంటేషన్ చేయాలా అని చెప్పి టెండర్ పిలిచారో, ప్రతి వారం రివ్యూలో భాగంగా అధికారులంతా ఈ విషయాన్ని నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే 8,20,00,000 రూపాయలు ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితిలో ఆర్థిక భారం పడకూడదు, ఇది మొత్తం కూడా కొంత భాగం నేను, మరికొంత భాగం నా సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయిస్తా అని చెప్పి మాట చెప్పి, ₹1 అంటే ₹1 కార్పొరేషన్ ద్వారా చెల్లించవద్దు, చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, మిగిలినటువంటి ప్రతి రూపాయి కూడా నారాయణ సార్ గారు పెడతారని చెప్పి పోయినసారి చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి చంద్రశేఖర్ రెడ్డి గారు వారి మనుషుల చేత అనేక రకాలుగా మాట్లాడిస్తున్నారు. మరొకసారి చెప్తున్నాయా చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్ని పార్టీల వారిని నేను ఆహ్వానిస్తా.
మీరు చెప్పండి టైం. మున్సిపల్ ఆఫీస్కి మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు రండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తా, భారతీయ జనతా పార్టీ వాళ్ళని పిలుస్తా, కమ్యూనిస్ట్ పార్టీ సోదరులను పిలుస్తా, జనసేన పార్టీ నాయకుల్ని పిలుస్తా. అందరూ అన్ని పార్టీల నాయకులు కాకుండా నగరంలో ఉన్న ప్రముఖుల్ని, ఎన్జిఓస్ని కూడా పిలుస్తా. మీరు మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్టు ఒక్క చెట్టు 12,000 రూపాయలు పే చేస్తున్నా, ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు ఖర్చు పెట్టున్నా నారాయణ సార్ గారి ద్వారా కావచ్చు, మున్సిపల్ అధికారులైనా సరే ఒక్క చెట్టుకి 12,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టి ఉంటే అక్కడే ఆన్ ద స్పాట్లో నేను రాజీనామా చేయడమే కాకుండా మొన్న చెప్పినట్టు రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. మీరొక్కరే కాదు, అన్ని పార్టీల నాయకుల్ని ఆహ్వానిద్దాం. ఆల్ పార్టీ నాయకుల్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఆహ్వానిద్దాం. మీ దగ్గరున్న ఆధారాలన్నీ తీసుకురండి. ఒక్క చెట్టుకే కనీసం నెల్లూరు నగరంలో ఏదైతే 14,800 చెట్లు నాటి ఉన్నారో ఒక్క చెట్టుకే 12,000 రూపాయలు లెక్కన ఇచ్చినట్టు మీరు చూపిస్తే నేను అక్కడికక్కడే రాజీనామా చేసి తప్పైపోయింది చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీకు నమస్కారం చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతా. నిరూపించలేకపోతే నువ్వు కావచ్చు, నీ పార్టీ నాయకులు కావచ్చు, అవాకులు చవాకులు పాడే చెంచాలు కావచ్చు, ఏం మాట్లాడుతున్నది మీ ఇష్టం. మాటి మాటికి మేము ఒకటి చెప్పడం, నువ్వు ఒకటి చెప్పడం ఇవన్నీ వద్దు. నగరంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు పిలుద్దాం, ఎన్జిఓస్ని పిలుద్దాం, మేధావుల్ని పిలుద్దాం, రిటైర్డ్ మున్సిపల్ అధికారులు పిలుద్దాం. ఏ ఒక్కడు చెప్పినా, ఏ ఒక్కడు, అటు మీరే కాదు, ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ఎన్జిఓ, ఏ ఒక్క నగర ప్రముఖుడు ఎవరు చెప్పినా ఈ చెట్టుకి 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించారు. లేదు ఈ చెట్లకి కనీసం లక్ష రూపాయలు కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని మీరు రుజువు చేయించినా, ఏ నాయకుడు చెప్పినా రుజువు చేసి తక్షణమే రాజకీయాల నుంచి వైదొలుగుతా. నా డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇకపోతే ఇటువంటి ఎన్నో చేసి 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 స్థాయికి వచ్చున్నా. ఇటువంటి టక్కుటమారా విద్యలో మీకు ఎన్ని తెలుసో మాకు తెలీదు. మేము గనక మొదలు పెడితే నారాయణ సార్ గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఎవరిని ఒక్క మాటండు, ఎవరి జోలికి పోడు. తన పని ద్వారానే, తన పనితీరు ద్వారానే అటు ప్రతిపక్షాలకు కానీ ఎవరికైనా సమాధానం చెప్తారు. అలా కాకుండా ఈ విధంగా మీరు చేస్తూ పోతే మేము ఇలాగే కొనసాగుతాం, ఇలాగే బురద జరుగుతాం, ఇలాగే చేస్తామంటే రాబోయే రోజుల్లో మీ ఊహకు కూడా అందదు. బహుశా మీ ఊహకు కూడా అందదు. ఆ విధంగా దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలో చెప్తున్నా. అన్ని పార్టీ నాయకులను పిలుద్దాం, మీడియా మిత్రులను పిలుద్దాం, నగరంలో ఎన్జిఓలు పిలుద్దాం. మీరు చెప్పిన టైం మీ కాడున్న ఆధారాలతో పాటు రండి. ఒక్క చెట్టు 12,000 రూపాయల లెక్కన నగరపాలక సంస్థ నుంచి చెల్లించున్నారన్నా, ₹1,00,000 డబ్బులు కార్పొరేషన్ డబ్బులు చెల్లించున్నారని చెప్పి మీరు నిరూపించినా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి పని చేస్తుంటే వీలైతే అభినందించండి, లేదంటే కామ్గా ఉండండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది మీకు మంచి పద్ధతి కాదు, ఇది మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు వస్తారో, లేదు నేను వచ్చి మిమ్మల్ని మీ ఆఫీస్కి వచ్చి ఆహ్వానించమన్నా వస్తా, మాకేం మెసేజాలు లేవు, చెప్పండి. మీరు ఏదో మీడియా మిత్రులు మీడియా ద్వారా చెప్పండి పలానా టైంకి వస్తామని. లేదు మేము ఆహ్వానించాలో చెప్పండి, నేనే వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తా. లేదు ఇంకెవరినైనా ఆహ్వానించాలో చెప్పండి. ఒక్క చెట్టుకి 12,000 రూపాయల లెక్కన చెల్లించారు.
అని చెప్పి నిరూపించినా, 1,00,000 రూపాయలు కార్పొరేషన్ డబ్బులు చెల్లించారని నిరూపించినా మీరు ఏమి చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. టెండర్ పిలవడం జరిగింది. 8,20,00,000 రూపాయలతో 14,800 చెట్లకి 3,900 రూపాయల లెక్కన 3,900. అయితే ఎవ్రీ వీక్ రివ్యూ ఉంటుంది నారాయణ సార్ దగ్గర. ప్రతి పని మీద రివ్యూ ఉన్నప్పుడు, సార్ 8 కోట్ల రూపాయలు ఈ విధంగా టెండర్ పిలిచాం, ఇన్ని చెట్లు వేస్తున్నాం అని చెప్తే, ఇంత ఖర్చు ఇప్పుడు నగరపాలక సంస్థ ఉన్న పరిస్థితుల్లో చాలా భారం అవుతుంది, ఇది కొంత భాగం నా సొంత కుటుంబ డబ్బుల నుంచి కొంత నా మిత్రుల ద్వారా సిఎస్ఆర్ ద్వారా చేయిస్తాను, ₹1 కూడా మీరు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి నారాయణ సార్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగిన చెల్లింపులన్నీ కూడా ప్రతి రూపాయి నారాయణ సార్ గారి సొంత డబ్బులు కావచ్చు, కుటుంబ డబ్బులు, కొంత వారి మిత్రుల ద్వారా వచ్చిన సిఎస్ఆర్ డబ్బుల ద్వారా చెల్లించడం జరిగింది. ఇది ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్తున్నా, అందరినీ పిలుస్తా, అన్ని పార్టీ నాయకుల్ని పిలుస్తాం, మీడియా మిత్రులను పిలుస్తాం, నగరంలో ఎన్జిఓలను పిలుస్తాం, రండి మీరే ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. డబ్బు ఇచ్చే కంపెనీ వాడు సొంతంగా చేయొచ్చు, నేను నేరుగా మున్సిపల్ ఆఫీస్కో కలెక్టర్ గారికో ఎవరికైనా ఇవ్వచ్చు, వారు కేటాయిస్తారు. సిఎస్ఆర్ నిధులు అనేవి, నేను సిఎస్ఆర్ నిధులు ఇచ్చేటప్పుడు నేను నేరుగా కలెక్టర్ గారి అకౌంట్లో డబ్బులు వేసేయచ్చు, లేదంటే నేనే నా మనుషుల ద్వారానే చేయించవచ్చు. ఈఆర్ హై స్కూల్ ఉంది, ఎన్ని కోట్ల రూపాయలతో పనిచేశారు ఎన్సీసీ వారు, నారాయణ సార్ కుటుంబ సభ్యులు. ఎలా ఉంది, ఎలా చేశారు, ఎలా చెల్లింపులు చేశారు? నారాయణ సార్ గారు అసలు టెండర్ పిలిచింది 8 కోట్లు, 60 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్లేసిందే 14,800, 60 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి వచ్చింది? మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీ ద్వారా, టెండర్ పిలిచిందే 14,800 చెట్లు, 8,20,00,000 రూపాయలకి, 8,20,00,000 రూపాయల టెండర్లో 60 కోట్ల అవినీతి అటు జరిగింది. 3,900 రూపాయలు ఎక్కడ ఒక చెట్టుకి పిలిచింది, 60 కోట్ల అవినీతి ఎక్కడ జరుగుతుంది? 12,000 ఎక్కడ అట్లా పిలిచారు. నేను చెప్తున్నా మీ ద్వారా, మీరు ఎవరైనా సరే వారిని అడగండి, మమ్మల్ని వచ్చి అడగమన్నా అడుగుతాం. ఎప్పుడో టైం చెప్తే వారి దగ్గర ఉన్న ఆధారాలతో పాటు వస్తే మున్సిపల్ ఆఫీస్కి వస్తే నేను అదే టయానికి అన్ని పార్టీలను నేనే ఆహ్వానిస్తాం, మేమే పిలుస్తాం, మీడియా మిత్రులందరినీ పిలుస్తాం, రండి నిరూపించండి. అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ నా రాజీనామా లేఖ ఇచ్చేసి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా. నాకు రాజకీయాలంటే ఇష్టం కాదు, నా ప్రాణం. అటువంటి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. నాకు నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయాలే పిచ్చి. నేను అటువంటి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వారు ఆరోపణలకు పరిమితం కాల, దుర్మార్గంగా నేను చూపించినట్టు పచ్చని చెట్లను ఏ విధంగా చేశారో చూడండి. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. పచ్చని చెట్లని ఏ విధంగా చేశారు అంటే ఆరోపణలకే పరిమితం కాకుండా వారికి ఉన్నటువంటి కొంతమంది నాయకుల చేత ప్రోత్సహించి ఈ విధంగా చేయించడం మీరే ఆలోచన చేయాలా. నెల్లూరు నగర ప్రజలారా, విఘ్నులైన నెల్లూరు నగర ప్రజలారా, ఆలోచన సాగించండి. వీరెవరో, వీరి వెనకున్న వారెవరో ఖచ్చితంగా పోలీసు విచారణలో తెలుస్తుంది. ప్రభుత్వం వీరందరి మీద కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.